కళ్ళింట్లో పెట్టొచ్చినావు అని కాలెందుకు దొక్కినావు? అగో నేనేదో కాలం దొక్కినట్టు చేస్తాను, చూడకుండా తగిలింది. నేను కూడా చూడకుండా దొక్కనా మరి? ఇక బస్సు మొత్తం నిండుగున్నది, చూడకుండా తగిలితే చూసేసున్నట్టు వదిలేయాలి. దబాయిస్తాను ఏందే? కాలు దొక్కిందే కాకుండా దబాయిస్తాను గిబాయిస్తాను అని బల్బు మాటలు మాట్లాడుతాను. ఏందే గిందే అంటాను, గుండ్రవుతు లెక్క కదలకుండా మళ్ళా నన్నే అంటాను. నన్నే గుండ్రవుతుంటావా అని ఒంట్ల కేజీ కండలేదు, కోడి మెడలు ఇచ్చినట్టు ఇరిసెత్తా ఏమనుకుంటాను? అబ్బో నువ్వు ఇరిసెత్తా అంటే ఇరిపించుకుంటారు మరి, దవడల దగ్గర కొత్తితే ఏమనుకుంటాను? ఎగిరెగిరి పడతాను, గుద్దుతే నేల కతుక్కుంటావు ఏమనుకుంటాను బిడ్డ? నాది కరాటే బాడీ ఏమనుకుంటాను? నీ 206 ఎముకల్ని 206 సెకండ్లలో ఇరగొడతా, తర్వాత కొయ్యి కయ్యను. ఓ బక్క మొహం దానా, నా ఎముకలు ఇరగొడు కాదే, నన్ను కొడితే నీ ఎముకలు ఇరగకుండా చూసుకో. ఓ బండదానా, నా బాడీలో నీ లెక్క వాటర్ ఉండదు, క్వార్టరే ఉంటది. తిక్కరేయిందనుకో తలకాయ బలకు కొడితే ఏమనుకుంటాను? ఏందమ్మా నోళ్ళు పెట్టుకుంటాను బస్సులో ఏందిది? ఇగో చూడన్నా, ఈ బక్కది కాలు దొక్కిందే కాకుండా రుబాబు మాటలు మాట్లాడుతుంది. ఓ అక్క ఏందిది? చూసుకోవా కాలు దొక్కినోట? చూడకుండానే దొక్కుతారు, చూసోడనే దొక్కుతాడా కావాలని? చూడకుండా దొక్కిందట కాదమ్మా, వదిలై. కండక్టర్ అన్ని చెప్పింది కాబట్టి వదిలేస్తానా, లేకపోతే నీ మూతి పళ్ళు రాలగొట్టేదాన్ని. రాలగొట్టినవుతి పో. ఇగో మీ ఇద్దరు ఒక దగ్గర ఉండకండి, దిగే వరకు. చెప్పక్క ఏడి పోవాలి? బస్ అయితే పోనీ అన్న, మధ్య మధ్యలో దిగుతాంట. మధ్య మధ్యలో దిగుడు ఏందక్క, ఎటు పోవాలో చెప్తే అక్కడికి కొడతా టికెట్. ఇగో మా ఊర్లో నిమ్మకాయలకు రేట్లు ఎక్కువ చెప్తాళ్ళు, ఇక్కడ దారిలో మన చెట్లున్నాయి అనుకో, అగ్వా కొనుక్కొని పోతా. ఎంతమ్మా? రూపాయి 2 రూపాయలు ఎక్కువ ఉంటది, దానికి ఇంత దూరం ఈ ఎండలు వచ్చుడు అవసరమా? బస్సు ఫ్రీయే కాదన్నా, అగ్వా దొరికితే ఎంతకంత ఆసరే. ఇంకేం దొరకపోతే ఇక్కడ 10 కిలోమీటర్లు మా అక్కొల్లీలు ఉన్నది, సంచి నింపుకొని పోతిగా. సంచి నింపుకొని పోయి ఏం చేస్తావు అక్క? ఏమైనా పచ్చడి గిట్ల పెడదాం అనుకుంటానా ఏంది? పచ్చడి కాదన్నా, మా ఊర్లో ఎక్కువ రేటు కదా, అక్కడ పోయి అమ్ముతా, మిగిలిన సరిపడి చేసుకొని తాగుతాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.